దానియేలు తేడా అని చెప్పి అరెస్ట్ చేసి సింహాల గుహలో వేసేశారు. రాజుకి చెప్పుకోలా, రాజా నన్ను అర్థం చేసుకోండి, అన్యాయంగా నన్ను అందులో వేయిస్తున్నారు, ఇది తప్పు కదా అని చెప్పి వాదించలా, వేధించలా, ఈయన కూడా ఏడవలా. ప్రార్థన చేయటం తప్పు అన్న కేసు మీద ప్రార్థన చేశాడు అనే నేరారోపణ, తన దేవుడికి ప్రార్థన చేసుకోవటం పాపమట, అది నేరం. దానికి గాను అతనికి మరణదండన, అది కూడా క్రూరమైన చావు, క్రూర మృగాల చేత అతి దారుణంగా క్రూరంగా చంపబడటం. ఒక పక్క అవమానం, మరో పక్క ప్రాణ సంకటం. రాజాజ్ఞనే తిరస్కరించాడంట పెద్ద పోటుగాడు అని ప్రతి ఒక్కడు అనేవాడే. రాజులతో పెట్టుకోవచ్చా, అధికారులతో పెట్టుకోవచ్చా, పెద్దోళ్ళతో పెట్టుకోవచ్చా? మనమెంత, మన స్థాయి ఎంత? స్థాయి తెలుసుకోవాలి. పెద్ద మునగాళ్ళలాగా, పెద్ద మునగత్తెలాగా ఎచ్చులు పడవచ్చా? దొరదలుచుకుంటే దెబ్బల కొరవా? రాజు తలుచుకుంటే ఏమైనా చేయగలడు కదా. ఇప్పుడు చూడు, అయ్యగారి పని అయ్యిద్ది, ఇప్పుడు సింహాల గుహలో పీస్ పీస్ అయిపోతాడు అని ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడారో అవన్నీ చెవులకు వినపడుతున్నప్పుడు దానియేలు ఏడవలా, మొత్తుకోలా, ఫీల్ అవ్వాలా, అయ్యో తప్పు చేశానని పశ్చాత్తాపం వీసుమంత కూడా దానియేలుకు లేదు. లేదా అరే ఈ రాజ్యంలో ఇంతమంది ఉన్నారు, రాజుతో సహా మీరు అందరూ ఉన్నారు, ఒక్కడికి మెదడు పని చేయట్లేదేమిరా? నా దేవుడికి నేను ప్రార్థన చేసుకుంటే నీకు వచ్చిన బాధ ఏందిరా? ఇదెక్కడ అన్యాయం రా నాయన? నా దేవుడికి నేను ప్రార్థన చేసుకుంటే, నా దేవునికి నేను స్తుతి చెల్లిస్తే నీకు వచ్చిన బాధ ఏంది? నేను అన్యాయం చేశానా, దొంగతనం చేశానా, దోపిడీ చేశానా, వ్యభిచారం చేశానా, కొంపల్ని కూల్చానా, కుటుంబాలను ఆర్పానా? ఏం చేయలేదుగా. నా దేవుడికి నేను ప్రార్థన చేసుకున్నా, భక్తి కార్యక్రమం రాది. ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకొని మీరు కూడా చేయాలి, లేకపోతే నోరు మూసుకొని పోవాలి. ఇదొక పెద్ద నేరంగా నన్ను ఇచ్చేసి, పైగా నాయకులతో పెట్టుకుంటాడా, రాజులతో పెట్టుకుంటాడా, అధికారులతో పెట్టుకుంటాడా అని మళ్ళీ మీరు మాట్లాడటం, రాజేమో నన్ను శిక్షకు అప్పగించటం. ఎరా ఒకడికి కూడా మెదడు పనిచేయదా? పోనీలేరా నాయన, మీలాంటి మనుషుల మధ్యలో ఉండే కంటే ఏమీ తెలియని ఆ క్రూర మృగాల మధ్యకి పోవటమే బెస్ట్. వాటికంటే డేంజర్ రా మీరు. అవి వాటి కడుపు నింపుకోవడానికి, ఆకలి తీర్చుకోవడానికి వేటాడతాయి, కానీ మీరు అహం కోసం వేటాడతారు, గర్వం కోసం వేటాడతారు, అసూయతో వేటాడతారు, ఈర్ష్యతో వేటాడతారు, కుట్రతో, కుళ్ళుతో, కుతంత్రాలతో వేటాడతారు. సంస్కార శూన్యులు, సంఘ వినాశకులు మీరు. మీలాంటి వాళ్ళ దగ్గర ఉండే కంటే దేవుడు బ్రతకనిస్తే ఆ సింహాల మధ్యలోనే బతకటం, చస్తే వాటి చేతుల్లో వాటి చచ్చి ఆహారం అయిపోవటం ఏదైనా పర్వాలేదు. మీకంటే ఆ జంతువులే బెస్ట్.